హలో, ఎలా ఉన్నారు? లవర్స్ పార్క్కి ఎవరితో వెళ్ళాలి? ఇదేమన్నా అడిగే ప్రశ్నేనా? లవర్స్ పార్క్ లవర్తో వెళ్ళాలి. పెళ్ళాంతో వెళ్ళకూడదా? పెళ్ళాన్ని లవర్గా ట్రీట్ చేయకూడదా? పెళ్ళానికి మనసు అంటూ ఉండదా? ఆవిడ మనిషి కాదా? ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగితే అడిగేవాళ్ళు వెరికి. నిజమే, పెళ్ళాన్ని ప్రియురాలుగా ట్రీట్ చేసి లవర్స్ పార్క్ తీసుకెళ్తే బాగానే ఉంటుంది, కానీ కుదరదండి, వర్కౌట్ కాదు. నేను చెప్తాను వినండి. ఓసారి నేను మా ఆవిడతో అన్నాను, మన ఇద్దరం లవర్స్ పార్క్ వెళ్దామా అని. ఆవిడ చాలా సంబరపడిపోయింది. లవర్స్ పార్కా, మనమా అని ఎగిరి గంతేసింది అనమాట. ఓ తప్పకుండా వెళ్దాం అని అంది. నేను అప్పుడు అన్నాను, మనం 4 o'clock కల్లా వెళ్ళిపోదాం అన్నాను. 4కా ఎండ ఉంటుందండి, వద్దు, మనం 5:30కి అట్లా వెళ్దాం, 5:30కి అట్లా వెళ్దాం అని చెప్పింది అనమాట. సరే అన్నాను. నేను 5:30 కల్లా రెడీ అయ్యి కూర్చున్నాను. ఆవిడది కాలేదు. 5:30 అయిపోయింది, 5:45 అయిపోయింది. నేను రిమైండ్ చేశాను టైం గడిచిపోతుందని. ఆవిడకి ఇరిటేషన్ వస్తుంది అలా రిమైండ్ చేస్తే. చివరికి 6 అయిపోయింది అనమాట. ఏంటిది ఇది ఇంకా కాలేదా తయారవడం అంటే మండిపడింది. ఇంతెత్తున లేచింది. మీరు ప్యాంటు షర్ట్ వేసేసుకుంటారండి, మాకు బోల్డ్ అని ఉంటాయి. బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, జడ అల్లుకోవాలి, చీర కట్టుకోవాలి, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవాలి, మ్యాచింగ్ బ్లౌజులు. ఏంటి మాటలా? మీలా కాదు, మాకు చాలా టైం పడుతుంది అని అంది. సరే, ఒక మనిషి సర్రలు లేచింది అనుకోండి, మన మూడు ఏమవుతుంది? పాడే. అప్పుడు నా మొహం ఇంత అయిపోయింది, చిన్నగా అయిపోయింది అంతే. ఎలాగో ఒకలాగా చచ్చి చెడి 6:15కి రెడీ అయింది. ఇద్దరం బయలుదేరాం. పార్క్కి వెళ్ళేటప్పటికి 6:30 అయింది. అప్పుడే ఇక చీకటి అవ్వడం మొదలు పెట్టింది అనమాట. చూసావా, చీకటి అయిపోతుంది, కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది అన్నాను నేను. సర్రని నా వైపు చూసింది. అంటే నేను లేట్ చేసేలే కదా మీరు అంటున్నారు అని అంది. అంటే లేదే బాబు, చెప్తున్నాను వస్తే బాగుంటుందని. అప్పుడు ఇద్దరికి మళ్ళీ ఆర్గ్యుమెంట్, మళ్ళీ గొడవ. అప్పుడు మేమిద్దరం నెమ్మదిగా ఎవరికి వినపడకుండా ఆర్గ్యూ చేసుకుంటూ, మరి అందరూ వింటారు కదా, నెమ్మదిగా ఎవరికి వినపడకుండా ఆర్గ్యూ చేసుకుంటూ నడుస్తున్నాం అనమాట. మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా కనపడనివ్వట్లేదు, ఎందుకంటే చూసే వాళ్ళకి బాగుండదు. అందుకనే మధ్య మధ్యలో ఇలా నవ్వుతూనే ఏడ్చేవాళ్ళే, మీకేం తెలుసులే అలా అనుకుంటూ ఆర్గ్యూ చేసుకుంటూ నవ్వుకుంటూనే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అప్పుడు చీకటి పడిపోయింది కదా. అప్పుడు తను అంది, ఏంటో చీకటి పడిపోయింది అని. మరి అందుకనే అన్నాను, కొంచెం ముందు బయలుదేరి ఉంటే బాగుండేదని. మళ్ళీ సొట్టలు చూసింది అనమాట. మళ్ళీ ఆర్గ్యుమెంటు. ఇంకా చీకటి పడింది కదా, అక్కడికి వచ్చిన కుర్రకారు జంటలు ఉంటారే, వాళ్ళు మొదలు పెట్టేశారు. ఏంటి హగ్గింగ్లు, కిస్సింగ్లు. ఎటు చూడాలన్నా ఇబ్బందిగా ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. తను అందనమాట, ఏంటండి బాబు ఎటు చూడాలన్నా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది అంటే, అందుకనే కాస్త ముందు వెళ్తున్నప్పుడు రావాలి అని మళ్ళీ నేను అన్నాను. మళ్ళీ మామూలే సర్రమని చూసింది. మేము అలాగా సీరియస్గానే ఒకరితో సరిగ్గా మాట్లాడుకోకుండా మొహాలు చిన్నపుచ్చుకుని అలా గంట తిరిగేసి ఇంటికి వెళ్ళాం. అదండి, పెళ్ళాంతో లవర్స్ పార్క్కి వెళ్తే ఇలాగే వస్తుంది. కరెక్ట్ కదా.